వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ముందున్నటువంటి పెద్దలు, సహచరులు అందరికీ అభినందనలు. రవీందర్ రెడ్డి మార్చి 31వ తేదీ ఆర్టీసీ ఉద్యోగ విభజన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అభినందన సభ ఏర్పాటు చేస్తుంది. సంతోషం. రవీందర్ రెడ్డికి అలాగే వారి శ్రీమతి పద్మజ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. రవీందర్ రెడ్డితో నా పరిచయం, నేను 88లో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు మొదట కనపడడం అంటే వాస్తవం కూడా అదే, మెహదీపట్నం డిపోలోనే కమిటీ నాయకులు, వ్యవస్థాపకులు ఉన్నారు. ఆ విధంగా మెహదీపట్నం డిపోకి వెళ్ళడం ద్వారా మొదటి పరిచయం అయింది. అయితే ఈరోజు రమ్మనమని చెప్పి ఇంత ముందే చెప్పాడు, మళ్ళా మొన్న కూడా ఫోన్ చేశాడు. అయితే నేను సాయంత్రం 4-5 గంటల దాకా కూడా నేను రాగలనా లేదా అనేది సందేహంగానే ఉంది. ఇప్పుడు అనిపిస్తున్నది, నేను గనక రాకపోయి ఉంటే నేను చాలా కోల్పోయి ఉండేవాడిని అని చెప్పి. కారణం, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు, మూల స్తంభాలు కమిడి మల్లయ్య గారు, జీవారెడ్డి గారు, బివి చారి గారు, సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఈ సభలో ఉన్నటువంటిది అత్యంత సంతోషదాయకమైనటువంటిది, అభినందనీయమైనటువంటి విషయం. వాళ్ళు కలుస్తారని చెప్పి నేను ఆశించలేదు కూడా. ఆ రకంగా అలాంటి వాళ్ళందరినీ కలవడం, ఇంకా ఉన్నారు వ్యవస్థాపకుల్లో మూర్తి గారు కూడా ఉన్నారు. అలాగే హైదరాబాద్ నగరంలో కష్టకాలంలో పనిచేసినటువంటి వాళ్ళల్లో దానయ్య, బీజేఎం రెడ్డి, అలాగే ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా ఇక్కడికి కరీంనగర్ నుంచి మోహన్ రెడ్డి రావటం అది ఊహించడానికి కూడా కష్టమైనటువంటి విషయం. చాలా సందర్భాలలో, చాలా విషయాలలో మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడడం తప్ప ఫిజికల్గా కలవడం అని అంటే ఆయన ఆరోగ్యరీత్యా రావటం, ప్రయాణం చేయటం సాధ్యం కాదు కాబట్టి రాలేడనుకున్నాం. కానీ ఈరోజు రాగానే మొదట కనపడినటువంటి వ్యక్తి బహుశా మోహన్ రెడ్డి. ఆ విధంగా ఇలాంటి వాళ్ళందరినీ కలవటం ఒక గొప్ప అవకాశం. రాకపోయింది ఉంటే అది కోల్పోయి ఉండేవాడిని. రవీందర్ రెడ్డి గురించి ముందు మాట్లాడినటువంటి వాళ్ళందరూ చెప్పారు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను, ఆయన ఎదుగుదల, కృషి, ఇవన్నీ. అయితే నేను అనుకోవటం ఏంటంటే, నిన్నటి వరకు అంటే మార్చి 31వ తేదీ వరకు రవీందర్ రెడ్డి ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్కి పరిమితం. ఇప్పుడు ఆయన ముందు అనేక అవకాశాలు ఉన్నాయి. కారణం, ఆర్టీసీ ఉద్యోగం ఉన్న తర్వాత ఆయన ఒక రాజకీయ పార్టీ మంచిదని కానీ, ఒక రాజకీయ పార్టీ నష్టం చేస్తుందని కానీ బహిరంగంగా చెప్పలేడు, వ్యక్తం చేయలేడు. ఆ రకమైనటువంటి సంఖ్యలు ఉద్యోగరీత్యా ఉండేటటువంటి కండిషన్స్, సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కండిషన్ల సంఖ్యల నుంచి బంధవిముక్తుడయ్యాడు. కాబట్టి నిర్మోహమాటంగా, స్వేచ్ఛగా తన అభిప్రాయాలు ఏది సరైంది, ఏది సరైంది కాదు అనేటువంటిది చెప్పగలిగేటటువంటి ఒక స్వేచ్ఛాయుత ప్రపంచంలో ప్రవేశించడం సంతోషదాయకమైనటువంటి విషయం. అందుకని ఈ స్వేచ్ఛాయుత ప్రపంచంలో అవకాశాలు కూడా చాలా చాలా ఉన్నాయి. అది ఆర్టీసీకే పరిమితం కావాలని ఆర్టీసీ కార్యకర్తలు కోరుకోవద్దు. ఎందుకంటే ముందు మీరు మాట్లాడిన దానిలోనే చెప్పారు, ఆయన ఒక విధానాన్ని నమ్మి ఈ వైపు వచ్చాడు. ఈ రోజు కూడా ఆ విధానాన్ని కట్టుబడి కొనసాగుతున్నాడు. కాబట్టి ఆ విధానం అనేటటువంటిది కేవలం ఆర్టీసీకి సంబంధించినటువంటిదే కాదు, మొత్తం ఈ సమాజానికి సంబంధించినటువంటి. కాబట్టి ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు చాలా విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో ఏ అవకాశం ఎలా ఏంటనేటువంటిది రవీందర్ రెడ్డి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే పాలడు భాస్కర్ కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఆ రకమైనటువంటి దీనిలో వెళ్ళాలి. మరొక విషయం కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, అత్యంత ముఖ్యమైనటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందిలో కొంత నిరుత్సాహం అప్పుడప్పుడన్నా కనపడుతుంటుంది. మనం ఇన్ని చేసాము కానీ ఏం జరిగింది, ఆర్టీసీ బాగుపడిందా, ఆర్టీసీ కార్మికుల పని పరిస్థితులు బాగుపడ్డాయా, మెరుగైనాయా, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాం ఏమున్నది అనేటటువంటి ఒక అప్పుడప్పుడైనా ఒక నిరుత్సాహం కనపడుతుంటుంది. కానీ ఇవాళ చాలా ఆశాజనకమైనటువంటి ఒక వాతావరణం కనపడుతున్నది. మరీ ముఖ్యంగా
రెండోసారి అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఆయన విశ్వరూపం ఏంటో చూపిస్తున్నాడు. విశ్వరూపం అంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి విశ్వరూపం కాదు, ఆయన పాలిస్తున్నటువంటి ఆ పాలకుల యొక్క స్వభావానికి సంబంధించినటువంటి విశ్వరూపం అది. దాని ప్రభావం ప్రతిరోజు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, ప్రతిరోజు. నిన్న యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను. సింగపూర్ ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు, పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి సింగపూర్ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో. ఆయన ఉపన్యాసం విన్న తర్వాత ప్రపంచంలో ఇంత పెద్ద పరిణామాలు జరుగుతున్నాయి అని చెప్పి నన్ను అనిపిస్తున్నది. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, అమెరికాని మనం ఎప్పుడూ వ్యతిరేకించలేదు, పల్లెత్తు మాట అనలేదు, మనం అమెరికా మీద ఏ రకమైనటువంటి పన్నులు విధించలేదు, కానీ మన మీద కూడా ఇప్పుడు 10% పన్నులు వేశారు అని చెప్పాడు. అంటే అప్పటి వరకు అమెరికాని వ్యతిరేకించినటువంటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం భాగం అయితే, బాగా ప్రోత్సహించినటువంటి వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టలేదు అనేది. దాంతో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్నది. మొన్న ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నారు, ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఈ క్రమంలో వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆ 3 దేశాల నాయకులు సమావేశమయ్యారట. అమెరికా విధిస్తున్నటువంటి, ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ పన్నుల్లో దీని నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పినటువంటి. ఇవాళ దాదాపుగా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కానీ ఆర్థికవేత్తలు, రాజకీయ నిపుణులు చెబుతున్నటువంటిది, వాళ్ళు అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యలు ఇది కేవలం అమెరికాకే పరిమితం కాదు. అమెరికాను గురించి వాళ్ళ కొత్త పదం చెప్తున్నారు. దాదాపు నాకు గుర్తున్నంత వరకు భారతదేశంలో ఒక 20-25 సంవత్సరాల క్రితం ఇక్కడ ట్రేడ్ యూనియన్ నాయకులు, వామపక్ష ట్రేడ్ యూనియన్ నాయకులు వాడారు స్టాగ్ఫ్లేషన్ అని. ఇప్పుడు అమెరికా స్టాగ్ఫ్లేషన్లోకి మరొక 6 నెలల్లోగా స్టాగ్ఫ్లేషన్లోకి వెళ్ళబోతున్నది అని చెప్పినాను. స్టాగ్ఫ్లేషన్ అంటే స్టాగ్నేషన్, ఇన్ఫ్లేషన్ 2 కలిపి స్టాగ్ఫ్లేషన్. ఇప్పుడు అమెరికా మరొక 6 నెలల్లో స్టాగ్ఫ్లేషన్లోకి వెళ్ళబోతున్నది అని చెప్పినాను. 3 రోజుల నుంచి పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. అమెరికాలోనే ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందుకని బహుశా ఒక సంవత్సరం క్రితం భారతదేశంలో ఒక ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాత్ పట్నాయక్ ఒక వ్యాసం రాశారు. ఆయన మొత్తం వాళ్ళ ప్రపంచ ఆర్థిక స్థితి గమనం ఎలా ఉందని చెప్తూ టీ జంక్షన్లో ఉన్నది, ఇవాళ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం అనేటువంటిది టీ జంక్షన్ దగ్గర ఉంది. టీ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా? రైట్కి వెళ్ళటం అని అంటే మరింత వినాశకరమైనటువంటి, దుర్మార్గమైనటువంటి నిర్బంధ విధానాలను అమలు జరపడం, లేదా ఎడమవైపుకి వెళ్ళడం అని చెప్పనంటే ప్రజానుకూలమైనటువంటి విధానాలను అమలు జరపడం. అక్కడికి వచ్చి ఇప్పుడు ఆగున్నది, ఈ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో చూడాలి అని చెప్పని ఒక సంవత్సరం 3 నెలలు అయింది ఆయన ఒక వ్యాసం రాశారు. ఇవాళ అది కరెక్ట్ అని చెప్పని రుజువు అవుతుంది. ఆ రకమైనటువంటి టీ జంక్షన్కి వచ్చున్నాం. ఈ టీ జంక్షన్ నుంచి ఎటు వెళ్తాయి అని చెప్పినటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగానే ఇవాళ ప్రజలకి, సాధారణ ప్రజలకి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులు, వాతావరణాలు వస్తున్నాయి. ఈ సందర్భంలో దీన్ని వినియోగించుకొని ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి అమెరికా లేకపోతే ఇతర దేశాలు, భారతదేశం లాంటి దేశాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు ప్రత్యామ్నాయమైనటువంటి ప్రజానుకూలమైనటువంటి విధానాలు, ఎవరు ప్రజానుకూలమైనటువంటి విధానాలను అమలు జరపగలుగుతున్నారు, దాని యొక్క ఫలితాలు ఏమిటి, వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని ప్రచారం చేసి ఆ విధానాల అమలు కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇవాళ ఈ జనరేషన్ ముందు ఉన్నది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే మే 20వ తేదీన భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి అఖిల భారత సమ్మె జరగబోతున్నది. ఇప్పటి వరకు ఒక 23 సమ్మెలు జరిగినాయి కదా, ప్రతిసారి ఇదే చెప్తున్నారు కదా. చెప్పిన మాట నిజం, కానీ వాటన్నిటికంటే కూడా ఒక గొప్ప ప్రత్యేకత మే 20వ తేదీ జరగబోతున్నటువంటి సమ్మెకి ఉంది. అందులో ఆ వివరాలన్నింటిలోకి వెళ్ళడం కుదరదు, కానీ ఒక విషయం మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఇప్పుడు రవీంద్ర రెడ్డి ప్రస్థానం గురించి ఒక సాధారణమైనటువంటి కండక్టర్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రచార కార్యదర్శి స్థాయిగా ఎదిగాడు ఒక కార్మిక సంఘంలో అని చెప్పారు.
ఇవాళ కార్మిక సంఘాల ఉనికిని సమాధి కట్టాలని చెప్పని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దానికోసం మొత్తం 29గా ఉన్నటువంటి కార్మికులకు ఎంతో కొంత మేలు జరిగేటటువంటి, ఉపశమనం కలిగజేసేటటువంటి చట్టాన్ని రద్దు చేసి 4 కోడ్లని తీసుకొచ్చింది. ఇది అమలు జరపడానికి అవసరమైనటువంటి సన్నాహాలు చేస్తూ ఉన్నది. అందుకని ఈ 4 కోడ్లు ఆచరణలో అమలులోకి కనుక వస్తే కార్మిక సంఘం ఏర్పాటు అనేటువంటిది అత్యంత దుర్లభం అవుతుంది. ఎక్కడైనా ఒక సంఘం రిజిస్ట్రేషన్ అయితే అదొక పెద్ద వింతగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. అలాగే ఎక్కడైనా ఇప్పుడు ఈ ఆర్టీసీలో, టీఎస్ఆర్టీసీలో కూడా ఎవరు పిలిపించారనేటువంటిది వేరే విషయం. కొన్ని సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ నెలలోనే డేట్ ఏదో మే నెలలో అనుకుంటా, మే 7 ఎప్పుడో సమ్మెకు పిలిపించారు. సమ్మెకు పిలిపించడానికి ఆధారం, హక్కు ఐడి యాక్ట్. కానీ ఇప్పుడు ఆ ఐడి యాక్ట్ ఈ కోడ్లలో మిళితమైపోయింది. సమ్మె చేయటం అనేటువంటిది దుర్లభం అవుతుంది. సమ్మె చేయటమే కాదు, ఆశ్చర్యం, మీరు నిజమా ఇదని చెప్పనని అనుకునేటటువంటి పరిస్థితి. 2023 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భారతీయ న్యాయ సంహితతో పాటు 3 చట్టాలు. దానిలో భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి 111వ సెక్షన్ మొత్తం ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని సంఖ్యలతో బంధించి కదిలాడకుండా చేసేటటువంటిది. అది ఆచరణలో అమల్లోకి వస్తున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సిఐటి నాయకుడు ఆయన చేసినటువంటి మహాపాపం ఏంటంటే, ఒక 5-6 ఒక డెలిగేషన్గా లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇచ్చాడు. ఆ లేబర్ ఆఫీసర్ కంప్లైంట్ చేశాడు, ఇది భారతీయ న్యాయ సంహిత 111 ప్రకారం ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. ఆ కంప్లైంట్ని ఆధారం చేసుకొని ఆయన్ని జైలుకి పంపించారు. 22 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. కాబట్టి ఇక భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఉంటుందా, సాధ్యమా అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఇంతటి భయంకరమైనటువంటి, అత్యంత కిరాతకమైనటువంటి బ్రిటిష్ కాలంలో కూడా లేనటువంటి పద్ధతుల్ని ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, దాని అధినేత నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారు. అందుకని వాటికి వ్యతిరేకంగా మొత్తం భారత కార్మిక వర్గం ఒక్క బిఎంఎస్ మినహా ఏకంగా మే 25 సమ్మెకు పిలిపించింది. బిఎంఎస్ నాయకత్వం, అధినాయకత్వం కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు కొద్దిమంది సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ దగ్గరికి వచ్చి, మేము మాట్లాడలేము, చెప్పలేము, 2 కోట్లను మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, కానీ మా వ్యతిరేకతను వ్యక్తం చేయలేము, కాబట్టి మీరు గట్టిగా వ్యతిరేకం చేయండి, గట్టిగా పోరాటం చేయండి, మేము కూడా ఏదో పద్ధతుల్లో మీకు సహకరిస్తాము అని చెప్పారు. అంటే తన సొంత సంఘమైనటువంటి బిఎంఎస్ కూడా జీర్ణం చేసుకోలేనటువంటి ఒక అత్యున్నత స్థాయికి ఇవాళ ప్రభుత్వ విధానాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకని వాటికి వ్యతిరేకంగా బిఎంఎస్ మినహా మిగతా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ మే 25 సమ్మెకు పిలిపించినాయి. దానికి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 450 పైగా ఉన్నటువంటి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా మద్దతు ఇచ్చి, మీరు ఫిజికల్ పారిశ్రామిక సమ్మెలు చేయండి, మేము గ్రామీణ బంధు లాంటి రూపాలలో సహకరిస్తామని చెప్పారు. ఆ రకంగా మే 20వ తేదీ అనేటటువంటిది భారతదేశ కార్మికోద్యమ చరిత్రలోనే, ప్రజా ఉద్యమ చరిత్రలోనే ఒక మలుపు రాయిగా, మూల మలుపుగా మారబోతున్నది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలలో భాగంగానే దీన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల ఇక్కడికి హాజరైనటువంటి కార్యకర్తలందరూ కూడా మే 20వ తేదీ సమ్మె యొక్క ప్రాధాన్యత, దాన్ని విజయవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత, వీటిని అర్థం చేసుకోవాలని, దానికి అనుగుణంగా తగినటువంటి కృషి చేయాలని చెప్పని కోరుతూ, ఇక్కడ ఉద్యోగ విరమణ అభినందన సభ అయితే ఈ ఉపన్యాసాలు ఏంటని చెప్పి నన్ను అనుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చు, దయచేసి మన్నించాలని చెప్పని అందరినీ మరొకసారి కోరుతూ, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ముఖ్యంగా రవీంద్ర రెడ్డి గారికి, పద్మజ గారికి మరొకమారు అభినందనలు. మీ అందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.